అంగన్వాడీ టీచర్స్ అందరూ కూడా గమనించండి. మనకి పోషణ ట్రాక్ యాప్ 20.7 వెర్షన్ అనేది అప్డేట్ అవ్వటం జరిగిందండి. ఈ అప్డేట్ అయిన వెర్షన్లో మనకి కొత్తగా యాడ్ చేసినవి ఏమున్నాయి అనేది కూడా ఒకసారి వీడియోలో చేస్తున్నాను. అందరూ కూడా వీడియో చూడండి. ఇప్పుడు మనకి పోషణ ట్రాక్ యాప్లో బెనిఫిషియరీ వ్యాక్సినేషన్ అని ఉంది కదండి. ఈ వ్యాక్సినేషన్ అనేది ఎలా చేయాలి ఏంటనేది కూడా ఒకసారి మనం చూద్దాము. ఇప్పుడు మనకి ఇక్కడ బెనిఫిషియరీ వ్యాక్సినేషన్ అని ఉంది కదండి. అది ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నారు. నెక్స్ట్ 0 to 6 చిల్డ్రన్స్, 6 months to 3 years చిల్డ్రన్స్, అలాగే 3 to 6 years చిల్డ్రన్స్ ఉన్నారు. ఓకేనండి. ఇప్పుడు మనం ప్రెగ్నెంట్ ఉమెన్ని ఓపెన్ చేసి చూద్దామండి. ప్రెగ్నెంట్ ఉమెన్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. డ్యూ అనేది 0 ఉన్నాయి, కంప్లీట్ అనేది కూడా 0 ఉన్నాయి, ఓవర్ డ్యూ అనేది కూడా 7 ఉన్నాయి. ఇక్కడ మనకి ఏమైతే ఉన్నాయో అవి ఒకసారి ఓపెన్ చేసి చూద్దామండి. ఇక్కడ ఓవర్ డ్యూ అని ఉంది కదా. ఇక్కడ ఉన్న వాటిలలో ఇక్కడ ఒక బెనిఫిషియర్ని మనం ఓపెన్ చేసి చూద్దాము. ఈ బెనిఫిషియర్ని ఓపెన్ చేసేటప్పుడు మనకి ఇక్కడ ఇలా కనిపిస్తుంది కదా. ఇక్కడ TD1, TD2 అంటే వ్యాక్సిన్లు అనేవి మనకి ప్రెగ్నెంట్ ఉమెన్కి అంగన్వాడీ సెంటర్లో VH&D ఇమ్యునైజేషన్ రోజు వ్యాక్సిన్లు అనేవి మన అంగన్వాడీ సెంటర్లో వేస్తారు కదండి. బెనిఫిషియర్స్కి, ప్రెగ్నెంట్కి, అలాగే చిల్డ్రన్స్కి వ్యాక్సిన్ అనేది వేస్తారు కదా. ఆ వ్యాక్సిన్ ఏ తేదీన వేశారు అంటే వ్యాక్సిన్ TD1, TD2 బూస్టర్ డోసు, ఇలాగా 3 వ్యాక్సిన్స్ ఉంటాయి ప్రెగ్నెంట్ ఉమెన్కి. ఈ వ్యాక్సిన్స్ అనేవి ఏ తేదీన వేశారు అనేది కూడా ఇక్కడ ఎక్స్పెక్టెడ్ డేట్ అనేది ఉంటుంది. ఈ డేట్ లోపల ఆ అమ్మాయికి, ప్రెగ్నెంట్ ఉమెన్కి, బెనిఫిషియర్కి ఇంజెక్షన్ చేయించేస్తే కనుక ఇక్కడ మనం ఓపెన్ చేసుకొని ఇక్కడ క్యాలెండర్ దగ్గర టచ్ చేసుకుంటే మనకి ఇక్కడ టచ్ చేస్తే క్యాలెండర్ వస్తుందండి. ఈ అమ్మాయికి TD1 వ్యాక్సిన్ అనేది ఏ తేదీన వేసామో ఆ తేదీ అనేది ఇక్కడ క్యాలెండర్ వస్తుంది. టచ్ చేస్తే ఇలా టచ్ చేసుకొని ఇక్కడ క్యాలెండర్ దగ్గర టచ్ చేస్తే ఇలా వస్తుంది. ఈ TD1 ఇంజెక్షన్ అనేది వ్యాక్సిన్ అనేది ఎప్పుడు వేసామనేది చూసుకొని ఆ బెనిఫిషియర్కి ఇక్కడ డేట్ అనేది వేసి సబ్మిషన్ అనేది చేయాలండి. ఓకేనండి. ఇది బెనిఫిషియర్కి చేసేది. నెక్స్ట్ 0 to 6 months చిల్డ్రన్ ఉన్నారు కదండి. ఇక్కడ ఈ 0 to 6 months చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఓపెన్ చేస్తాం. ఆల్రెడీ మనకి 0 to 6 months చిల్డ్రన్ అనేవాళ్ళు వాళ్ళకి ఆల్రెడీ BCG ఇంజెక్షను, మిజిల్స్ ఇంజెక్షను, అలాగే ఇవన్నీ వ్యాక్సిన్స్ అన్నీ వేస్తారు. ఇక్కడ వ్యాక్సిన్ వేసినప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ప్రెగ్నెంట్ ఉమెన్కి ఉన్నట్టే ఇక్కడ కూడా డ్యూ ఉంది, కంప్లీట్ అనేది ఉంది, అలాగే ఓవర్ డ్యూ అనేది కూడా ఉంది. ఇక్కడ ఒకసారి మనం ఈ ఆప్షన్ అనేది ఓపెన్ చేసి చూద్దాము. చిల్డ్రన్కి డ్యూ దగ్గర ఓపెన్ చేస్తే ఇక్కడ ఒక పాప ఉంది. ఆ పాపను టచ్ చేస్తే ఆ పాపకి 3 months, ఆ ఏజ్కి తగ్గట్టు ఆ ఏజ్లో ఆ వ్యాక్సిన్ ఏ వ్యాక్సిన్ వేస్తారో, ఇమ్యునైజేషన్ ఏదైతే జరుగుతుందో వ్యాక్సిన్ ఏదైతే వేస్తారో అక్కడ ఉన్న వ్యాక్సిన్ లిస్ట్ అండి. ఇదంతా కూడా ఆ పిల్లలకు వేసే వ్యాక్సిన్స్ లిస్ట్ అనమాట. ఈ లిస్ట్ అన్నిటిలో ఇందులో ఉన్న ప్రకారం ఆ పాపకి ఏజ్కి తగ్గ ఇంజెక్షన్ ఏదైతే వేస్తామో, వ్యాక్సిన్ ఏదైతే వేస్తామో ఆ వేసిన వ్యాక్సిన్ దగ్గర ఏ టైంలో వేసామో అనేది సెలెక్ట్ చేసుకొని అక్కడ ఏ వ్యాక్సిన్ అయితే వేసామో ఆ వ్యాక్సిన్ ఒకసారి మనం చూద్దాం. BCG ఇంజెక్షన్ చేశారనుకోండి. ఇప్పుడు BCG ఇంజెక్షన్ దగ్గర మనం సెలెక్ట్ చేసుకున్నాం. వ్యాక్సిన్ దగ్గర సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఏమడుగుతుంది, క్యాలెండర్ వచ్చింది. అంటే ఆ BCG ఇంజెక్షన్ అనేది, వ్యాక్సిన్ అనేది మనం ఆ చిల్డ్రన్కి ఎప్పుడు వేసామనేది డేట్ అడుగుతుంది. అక్కడ కూడా మనం డేట్ అనేది ఎంటర్ చేస్తే మనకి క్యాలెండర్ ఓపెన్ అవుతుంది. ఆ పాపకి ఏ రోజైతే వ్యాక్సిన్ వేసామో అది వేసి అక్కడ సబ్మిట్ కొట్టేస్తే సరిపోతుంది. అలాగే 3 to 6 years చిల్డ్రన్కి కూడా అలాగే ఉంటుంది. అలాగే 6 months to 3 years చిల్డ్రన్కి కూడా అలాగే వ్యాక్సిన్ వేయాలి. ఓకేనండి. ఆ వ్యాక్సిన్ వేసిన డేట్స్ ఆ చిల్డ్రన్కి ఎప్పుడైతే వ్యాక్సిన్ వేసారో ఆ వ్యాక్సిన్ డేట్లు ఇక్కడ మనం ఎంటర్ చేయాలన్నమాట బెనిఫిషియర్ దగ్గర, చిల్డ్రన్స్కైనా ప్రెగ్నెంట్కైనా. ఓకేనండి. ఈ విధంగా వ్యాక్సినేషన్ అనేది వేయాలి. అలాగే ఇప్పుడు మనం నెక్స్ట్ చూద్దాము. ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనం ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నారు కదండి. ప్రెగ్నెంట్ ఉమెన్కి కూడా వ్యాక్సినేషన్ అనేది వేయాలి. అంటే వ్యాక్సినేషన్ అంటే ANC, PNCలు అనేసి ఉంటాయి అన్నమాట. మొత్తం ప్రెగ్నెంట్కి 4 ANC ఉంటాయి. అసలు ప్రెగ్నెంట్ ఉమెన్కి ANCలు ఎక్కడ ఓపెన్ అవుతాయి, ఎలా ఓపెన్ చేయాలనేది కూడా
ఒకసారి వీడియోలో చూడండి. ఇప్పుడు బెనిఫిషియర్స్ ఉన్నారు కదండి, ఇక్కడ బెనిఫిషియర్ టచ్ చేసుకుంటే ప్రెగ్నెంట్ ఉమెన్ సెలెక్ట్ చేసుకున్నాము. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి బెనిఫిషియర్స్ ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నారు కదా, వాళ్ళు ఓపెన్ అవుతున్నారు. ఈ బెనిఫిషియర్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అయిన తర్వాత ఆ బెనిఫిషియర్స్కి ఏఎన్సీలు ఎలా చేయాలి, ప్రెగ్నెంట్కి కూడా వ్యాక్సినేషన్ అనేది కంప్లీట్ చేయడం అయింది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ వీడియోలో ఏం చేస్తున్నామంటే ప్రెగ్నెన్సీకి అలాగే ఏఎన్సీలు బిఎంఐ అనేది మనకి 20.7 వెర్షన్లో యాడ్ చేయడం అనేది జరిగింది. ఈ వెర్షన్లో మనం ఆ బెనిఫిషియర్స్కి ఎలాగా ఏఎన్సీలు అనేది వేయాలి, ఏఎన్సీ డీటెయిల్స్ ఎలా ఎంటర్ చేయాలనేది చూద్దాము. అలాగే బిఎంఐ కూడా చూద్దాము. ఒకసారి అందరూ కూడా ఇక్కడ మనం బెనిఫిషియరీ ప్రెగ్నెంట్ ఉమెన్ సెలెక్ట్ చేసుకున్నామండి. ఓపెన్ అయ్యింది. బెనిఫిషియరీ దగ్గర 3 చుక్కలు ఉంటుంది కదా, ఇక్కడ 3 డాట్స్ దగ్గర మనం టచ్ చేసుకుంటే మనకి ఇక్కడ చూడండి ఏఎన్సీ డీటెయిల్స్ అని ఉంది కదా, అక్కడ టచ్ చేసుకోవాలి. ఒకసారి అందరూ కూడా మళ్ళీ చూడండి. ఇప్పుడు ఈ బెనిఫిషియరీ దగ్గర 3 చుక్కలు టచ్ చేసుకుంటే ఇక్కడ మనకి ఇక్కడ ఏఎన్సీ డీటెయిల్స్ అని ఉంది కదండి, అక్కడ ఓపెన్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఫస్ట్ ఏఎన్సీ ఎప్పుడు, సెకండ్ ఏఎన్సీ ఎప్పుడు అనేది కూడా ఉంది. ఫస్ట్ ఏఎన్సీ వచ్చేసి 12 వారాలకు ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ ఏఎన్సీ వచ్చేసి 14 నుంచి 26 వారాలు ఉంటుంది. అలాగే థర్డ్ ఏఎన్సీ వచ్చేసి 28 నుంచి 34 వారాలు ఉంటుంది. అలాగే ఫోర్త్ ఏఎన్సీ వచ్చేసి 36 వారాలు వరకు ఉంటుంది. ఇలాగా ఫస్ట్ ఏఎన్సీ డీటెయిల్స్లో ఏముంటుందో చూద్దాము. యాడ్ డీటెయిల్స్ అని ఉంది కదండి, ఫస్ట్ ఏఎన్సీ అనేది. ఇక్కడ ఏఎన్సీ దగ్గర సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి యాడ్ డీటెయిల్స్ అని ఉంది కదండి, ఇక్కడ ఈ యాడ్ డీటెయిల్స్ దగ్గర టచ్ చేసుకుంటే ఇక్కడ మనకి ఈ బెనిఫిషియరీకి సంబంధించి ఇక్కడ ఏమడుగుతుందంటే ఎంటర్ ద హైట్ ఇన్ సెంటీమీటర్స్, వెయిట్ ఇన్ కేజెస్, ఎంటర్ ద హిమోగ్లోబిన్, అలాగే యాన్యువల్ డేట్ ఆఫ్ ఏఎన్సీ. అంటే ఫస్ట్ ఏఎన్సీ అనేది ఎప్పుడు జరిగింది, డేటు అనేది కూడా అడుగుతున్నారు. ఇక్కడ మనం ఫస్ట్ ఏఎన్సీ హైట్ ఎంత ఉందో వెయ్యాలి. నెక్స్ట్ వెయిట్ ఎంత ఉందో వెయ్యాలి. హిమోగ్లోబిన్ బ్లడ్ టెస్ట్లో ఎన్ని గ్రాములు బ్లడ్ ఉందనేది కూడా వెయ్యాలి. అలాగే ఇవన్నీ వేసిన తర్వాత ఇక్కడ కింద యాక్చువల్గా ఏఎన్సీ డేటు ఈ అమ్మాయికి ఏ తేదీని జరిగిందో ఆ తేదీ ఇక్కడ మనం టచ్ చేసుకుంటే క్యాలెండర్ ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయిన తర్వాత ఆ డేట్ అనేది ఎంటర్ చేసేస్తే మనకి ఇవన్నీ డీటెయిల్స్ హైట్, వెయిట్, అలాగే హిమోగ్లోబిన్ బ్లడ్ పర్సంటేజ్ కూడా వేసిన తర్వాత ఎన్ని గ్రాముల బ్లడ్ ఉందో అనేది కూడా ఇక్కడ వేయాలి. వేసిన తర్వాత ఇక్కడ డేట్ అనేది సెలెక్ట్ చేసి సబ్మిట్ కొట్టేసేస్తే ఇక్కడ మనకి ఏఎన్సీ డీటెయిల్స్, ఫస్ట్ ఏఎన్సీ డీటెయిల్స్ కంప్లీట్ అవుతుంది. ఏ వీక్స్లో ఫస్ట్ ఏఎన్సీ ఎప్పుడు ఉంటుంది, సెకండ్ ఏఎన్సీ ఎప్పుడు ఉంటుంది, థర్డ్ ఎప్పుడు ఉంటుంది, ఫోర్త్ ఎప్పుడు ఉంటుంది అనేది వీక్స్ కూడా చెప్పడం జరిగింది. ఒకసారి చూడండి. ఓకేనండి. ఇలా చేసుకున్న తర్వాత సబ్మిట్ చేసేస్తే ఏఎన్సీలు సబ్మిట్ అయిపోతాయి. ఇప్పుడు మనకి ఈ ప్రెగ్నెంట్ ఉమెన్లోనే ఇంకొక ఆప్షన్ ఇచ్చారు. ఇక్కడ ఏం చేయాలంటే ఈ ప్రెగ్నెంట్ ఉమెన్ దగ్గర 3 డాట్స్ దగ్గర మళ్ళీ టచ్ చేసుకుంటే బిఎంఐ అనేది ఒకటి ఇచ్చారు. ఇక్కడ బిఎంఐ అనేది మనం సెలెక్ట్ చేసుకుంటే 3 చుక్కలు బెనిఫిషియరీ దగ్గర 3 చుక్కలు టచ్ చేసి ఇక్కడ బిఎంఐ దగ్గర టచ్ చేసుకుంటే ఇక్కడ ఉంది చూడండి. ఇక్కడ మనకి చూడండి సివియర్లో ఉన్నారు, అలాగే నార్మల్లో ఉన్నారా, ఓవర్ వెయిట్ ఉన్నారా, ఎలా ఉన్నారు అనేది కూడా ఇక్కడ చార్ట్ అనేది ఇచ్చారు. గ్రోత్ చార్ట్ అనేది కూడా బిఎంఐ గ్రోత్ చార్ట్ కేజెస్లో అలాగే ఇలాగా చార్ట్ అనేది ఇవ్వటం జరిగిందండి. ఈ చార్ట్లో చూసుకుంటే బెనిఫిషియరీ యొక్క స్టేటస్ ఏంటనేది కూడా మనకి అర్థమవుతుంది. ఇక్కడ ఈ బెనిఫిషియరీకి ఉన్న కలర్ ఇండికేషన్స్ కూడా ఇవ్వటం జరిగిందండి. పారామీటర్స్లో కలర్స్ కూడా ఇచ్చారు. నార్మల్ అయితే ఎలా ఉంటుంది, నార్మల్ అయితే గ్రీన్ కలర్లో, ఓకేనా, ఓవర్ వెయిట్ అయితే పర్పుల్ కలర్లో, అలాగా కలర్ కూడా ఎంటర్ చేయటం జరిగింది. ఓకేనండి. ఈ విధంగా బిఎంఐ కూడా చూసుకోవచ్చు. ఓకేనండి. ఇప్పుడు ఇందులో మనకి ఈ 20.7 వెర్షన్లో ఇంకోటి కూడా అప్డేట్ చేయడం జరిగిందండి. సిబి ఈవెంట్స్ అలాగే విహెచ్ఎండీలు అనేవి చేస్తారు కదా, ఈ సిబి ఈవెంట్ విహెచ్ఎండీ ఎలా చేయాలనేది కూడా ఒకసారి చూద్దాం. మోర్ ఆప్షన్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈవెంట్స్ అనేది వస్తుంది. ఈవెంట్స్ అనేది వచ్చిన తర్వాత ఇక్కడ మనం
విహెచ్ఎండి, అలాగే విహెచ్ఎండి ఉంది, సిబి ఈవెంట్ ఉంది. ఇప్పుడు విహెచ్ఎండి సిబి ఈవెంట్ అనేది మనం ఎలా చేయాలనేది కూడా చూద్దాం. విహెచ్ఎండి దగ్గర సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ యాడ్ విహెచ్ఎండి అని వస్తుంది కదండి, అది ఓపెన్ చేసుకుంటే ఇక్కడ మనకి ఏ డేట్న విహెచ్ఎండి చేస్తామో ఆ డేట్ వేసి ఇక్కడ సబ్మిట్ అనేది చేసేస్తే విహెచ్ఎండి అనేది చేయడం కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ సిబి ఈవెంట్ కూడా అంతేనండి. ఇక్కడ యాడ్ సిబి ఈవెంట్ అని ఉంది కదా, ప్లస్ సింబల్ ఇచ్చేసి యాడ్ సిబి ఈవెంట్ అని ఉంది కదా, ఇక్కడ టచ్ చేసుకుంటే మనకి సిబి ఈవెంట్ అనేది అక్కడ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం సిబి ఈవెంట్ ఏ తేదీని చేస్తామో ఆ తేదీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డేట్ వేసిన తర్వాత థీమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మనకి సిబి ఈవెంట్ వచ్చేసి ఈ యాక్టివిటీస్ 5 ఉంటాయి. ఈ 5 యాక్టివిటీస్లో ఏ యాక్టివిటీ చేస్తారో ఆ యాక్టివిటీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సబ్మిట్ అనేది చేస్తే ఇక్కడ సిబి ఈవెంట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకేనండి. 20.7 వెర్షన్లో ఇవన్నీ జరిగినాయి అప్డేట్స్. ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి. ఓకేనండి. థ్యాంక్ యూ అండి. 20.7 వెర్షన్ పోషణ ట్రాక్ యాప్లో అప్డేట్ అయ్యింది. ఈ వెర్షన్లో ఇలాగ అప్డేట్ చేసినవన్నీ మీకు వీడియో చేయడం జరుగుతుంది. ఈ వీడియో అందరూ కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.